అందరికీ నమస్కారం. మన కథలు ఛానల్కి పునఃస్వాగతం. నేను మీ కమలశ్రీ. మంచి మంచి కథలు, సీరియల్స్, అలానే మోటివేషనల్ కోట్స్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి. నేను ఛానల్లో స్టోరీస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీలో ఇంకెవరైనా నా మునుపటి సీరియల్స్ని అలానే షార్ట్ స్టోరీస్ని విన్నట్లయితే తప్పకుండా విని మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోవద్దు. మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. కథ పేరు తప్పెవరిది. స్కూల్ బస్ దిగి ఇంట్లోకి వస్తున్న కొడుక్కి ఎదురెళ్ళి, "వచ్చేసావా రవి?" అని బ్యాగ్ అందుకోబోయింది రేవతి. ఆమెకి సమాధానం ఇవ్వకుండా తన గదిలోకి వెళ్ళి స్కూల్ బ్యాగ్ని బెడ్పై పడేసి డ్రెస్ కూడా తీయకుండా కూర్చున్న కొడుకును చూసి, "స్కూల్లో ఏదో జరిగి ఉంటుంది, అందుకే ఇలా ముఖం పెట్టుకున్నారు సార్" అని మనసులో అనుకుని వంటగదిలోకి వెళ్ళి పాలు వేడి చేసి గ్లాస్తో పట్టుకొని రవి గదిలోకి వెళ్ళి అతని పక్కన కూర్చుంది రేవతి. "రవి, ఈరోజు స్కూల్లో గేమ్స్ ఉన్నాయన్నావు, మీ టీం వాళ్ళు ఎలా ఆడారు?" అంది గ్లాస్ రవికి అందివ్వబోతూ. "నాకొద్దమ్మా, నా మూడు మొత్తం ఆఫ్ అయిపోయింది" అన్నాడు రవి చిరాగ్గా. గ్లాస్ని పక్కనే ఉన్న టేబుల్ మీద పెట్టి, "అవునా, అసలు నీ మూడ్ ఆఫ్ అయ్యేలా ఏం జరిగింది?" అంటూ ప్రశ్నించింది రేవతి. "ఇంకేం కావాలమ్మా, కబడ్డీలో మా టీంకి రన్నరప్ వచ్చింది. ఫస్ట్ వస్తుందనుకున్నామంతా, కానీ ఆఖరి నిమిషంలో ఆ అంకిత్ గాడి వల్ల మేము రన్నరప్తోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఫస్ట్ ప్లేస్ వస్తుందని ఎన్ని ఆశలు పెట్టుకున్నామో, అంతే కష్టపడి ఆడాము కూడా, కానీ అంతా చేజారిపోయింది అంకిత్ చేసిన చిన్న మిస్టేక్ వల్ల" అంటూ నిష్ఠూరమాడాడు రవి. "అయ్యో అలాగా" అంటూ దీర్ఘం తీసింది రేవతి. "అవునుమా, వాడు మేం చెప్తుంటే వినకుండా మోక్షగాడు కోతకు వచ్చినప్పుడు వాడిని పట్టుకున్నాడు. ఆ మోక్షకి 10th క్లాస్ వాళ్ళతో ఆడిన అనుభవం ఉంది, మేమేమో 7th క్లాసు. అనుభవం ఉన్న వాడితో ఆడేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలి కదా. అందుకే మా టీం అందరం ముందే అనుకున్నాం, మోక్ష వస్తే డిఫెన్స్ ఆడేందుకే ట్రై చేద్దాం, కానీ వాడిని పట్టుకునే ప్రయత్నం మాత్రం చేయొద్దని. లాస్ట్ వరకు అలాగే ఆడాం కూడా. అవతలి టీంలో 3, మా టీంలో నేను, అంకిత్, సుమంత్ ఉన్నాం. వాళ్ళకి 21, మాకు 22 పాయింట్స్తో ఉన్నాం. మ్యాచ్ టైం ఇంకా 1 మినిట్నే ఉంది. అప్పుడు వచ్చాడు మోక్ష కోతకి. టైం అప్ అయ్యేంత వరకు వాడికి ఎవ్వరం దొరకకుండా ఉంటే మ్యాచ్ మేము గెలిచినట్టే అని ముందుగానే డిసైడ్ చేసుకున్నాం అందరం. అప్పుడే అంకిత్ గాడు చేశాడు పొరపాటు. తన ముందు ఆడుతున్న మోక్షని పెద్ద పొడింగిలా పట్టేసుకున్నాడు. ఆ మోక్షగాడు ఒడుపుగా తప్పించుకుని వెళ్తూ మమ్మల్ని కూడా అవుట్ చేసి వెళ్ళిపోయాడు. దాంతో మాకంటే 3 పాయింట్లతో వాళ్ళ టీం గెలిచింది అని చెప్పడం ముగించాడు రవి. "ఇంత జరిగిందా?" అంది రేవతి. "అవునుమా, ఆ అంకిత్ చేసిన చిన్న ఫాల్ట్ వల్ల మా టీం ఓడిపోయి రన్నరప్గా నిలిచింది. రేపు వాలీబాల్ మ్యాచ్ కూడా ఉంది. వాడు మా టీంలోనే ఉన్నాడు. చివరి నిమిషంలో ఏదో మిస్టేక్ చేసి మళ్ళీ మా టీంని ఓడిపోయేలా చేస్తాడు. వాడు ఉంటే నేను ఆడను. ఆడి ఓడిపోయే కంటే ఆడకుండా ఉండటమే బెటర్ కదా. నువ్వే చెప్పు అమ్మా, నేను అనుకున్నది రైటే కదా" అన్నాడు రవి ఉక్రోషంగా. "నువ్వు రైటో కాదో చెప్తాను, ముందు ఈ పాలు తాగు" అంది రేవతి గ్లాసు రవి చేతికి అందిస్తూ. అది అందుకుని గటగట పాలు తాగేశాడు రవి. "అయిపోయిందా? అయితే అదిగో
నీ బ్యాగ్ పైన ఓ చీమ వెళ్తుంది, దాన్ని పట్టుకో అంటూ చీమను చూపించింది రేవతి. తల్లి చీమని ఎందుకు పట్టుకోమందో అర్థం కాకపోయినా వెళ్ళి తన బ్యాగ్పై ఉన్న చీమని పట్టుకోవడానికి ప్రయత్నించాడు రవి. అది అతనికి చిక్కకుండా తప్పించుకోవాలని ప్రయత్నించింది, కానీ ఆఖరికి దొరికిపోయింది. పట్టుకున్నా అన్నట్టుగా తల్లివైపు చూశాడు రవి. పట్టుకున్నావా? గుడ్, సరే నాతో రా అని రవిని పెరడు వైపుగా తీసుకుని వెళ్ళింది రేవతి. అదిగో ఆ గోడ వారగా వెళ్తున్నాయే చీమలు, ఆ చీమల్లో ఓ చీమని పట్టుకుని రా అంటూ చీమల దొండిని చూపించింది రేవతి. ఓసారి తల్లివైపు చూసి వెళ్ళి ఓ చీమని పట్టుకోబోయాడు రవి. ఒక్క చీమని పట్టుకోవాలని చూసేసరికి 10 చీమలు అతన్ని కుట్టేశాయి. దాంతో అమ్మా అంటూ ఏడుస్తూ తల్లి దగ్గరికి వెళ్ళాడు రవి. ఏమైంది నాన్న అంది రేవతి. ఆ చీమలు కుట్టేశాయి, మంట పుడుతోంది అంటూ ఏడుపు లంకించుకున్నాడు రవి. అవునా, వాటర్తో కడిగి కాస్త పౌడర్ వేస్తే మంట తగ్గుతుంది అని వాటర్తో కడిగి బాగా తుడిచి దానిపై పౌడర్ రాసి ఇప్పుడు మంట తగ్గిందా అంటూ ప్రశ్నించింది రేవతి. తగ్గింది అన్నాడు రవి. ఇప్పుడు చెప్పు, ఒక్క చీమని పట్టుకున్నప్పుడు అది నిన్ను కరవలేదా అంటూ ప్రశ్నించింది రేవతి. లేదుమా, అది ఒక్కతే ఉందిగా, అందుకే కరవాలని చూసినా నేను కరవనివ్వకుండా దాన్ని పట్టేసుకున్నాను అన్నాడు రవి. మరి పెరట్లోని చీమలు ఎందుకు కుట్టాయి నిన్ను అంటూ ప్రశ్నించింది రేవతి. అక్కడ ఎక్కువ చీమలు ఉన్నాయి, ఒక్కదాన్ని పట్టుకోవాలని చూస్తే అన్నీ కరిచేశాయి అన్నాడు రవి. సో దీన్ని బట్టి నీకేం అర్థమైంది? ఇక్కడ ఒక్క చీమ ఉంది కాబట్టి ఈజీగా పట్టేసుకున్నావు. అదే అక్కడ పట్టుకుందామని ప్రయత్నించేసరికి అన్నీ ఒకేసారి కరిచేశాయి. అంటే ఒక్క చీమ వల్ల కానిది అన్ని చీమల వల్ల అయ్యింది కదా. అదే మీరు ఓడిపోవడం వెనక ఉన్న రహస్యం కూడా అంది రేవతి. అర్థం కానట్లుగా ముఖం పెట్టి తల్లివైపు చూశాడు రవి. అర్థం కాలేదా? సరే, వివరంగా చెప్తాను విను. ఒక్క చీమను పట్టుకోవడానికి చూస్తే అది తన శక్తి వంచన లేకుండా ప్రయత్నించింది, కానీ ఆఖరికి ఓడిపోయింది. కానీ పెరట్లో అన్ని చీమల మధ్యన ఒక్క చీమను పట్టుకోవడానికి ప్రయత్నించేసరికి అన్నీ ఏకమై నిన్ను కుట్టాయి. అంటే అక్కడ అవన్నీ తమ మిత్రుణ్ణి కాపాడుకోవడం కోసం ఐకమత్యంగా ఉండి నిన్ను కరిచి ఆ చీమను పట్టుకోకుండా కాపాడుకున్నాయి. చీమల్లో ఉన్న ఐకమత్యం మీలో ఉంటే మీ ఫ్రెండ్ మోక్షను పట్టుకోగానే మీ ఇద్దరు కూడా అతన్ని పట్టుకొని ఆపేందుకు ప్రయత్నించేవారు. కానీ మీరు ఆ పని చేయకపోవడం వల్ల అంకిత్ నుంచి తప్పించుకున్న మోక్ష వెళుతూ వెళుతూ మిమ్మల్ని కూడా అవుట్ చేసి వెళ్ళాడు. దాంతో వాళ్ళ టీము విన్ అయింది. అదే మీరు పట్టుకుంటే మీ టీంనే గెలిచేది కదా. మీలో యూనిటీ మిస్ అవ్వడం వల్లే మీరు ఓడిపోయారు, కానీ అంకిత్ పట్టుకోవడం వల్ల కాదు అంది రేవతి. అందుకే అంటారు మన పెద్దలు, కలిసి ఉంటే కలదు సుఖమని, ఐకమత్యమే మహాబలమని. కలిసికట్టుగా ఉంటే ఎంత కష్టమైన పని అయినా సులువుగా సాధించగలుగుతాం. ప్రత్యర్థి ఎంత గొప్పవాడైనా అతన్ని ఓడించగలుగుతాం. మీరు మోక్ష పెద్దవాళ్లతో ఆడాడు అన్న భయంతో ఉండి అతన్ని పట్టుకునే ధైర్యం అయితే చేయలేదు. కానీ అంకిత్ అలా కాదు, ఏదైనా పోరాడి సాధించాలి అన్న ఆలోచనతో అతన్ని పట్టుకున్నాడు.
మీరు కూడా అతన్ని పట్టుకుంటే ఈరోజు మీదే విజయం అయ్యేది. అంకిత్ చేసిన దానిలో తప్పు లేదు, మీలోనే తప్పు ఉంది అని చెప్పడం ముగించింది రేవతి. రేవతి చెప్పింది విన్నాక, నిజమేమా, మా ఇద్దరం పట్టుకుంటే డెఫినెట్గా మోక్ష అవుట్ అయ్యేవాడు. అప్పుడు మా టీంనే గెలిచేది. మిస్టేక్ మా ఇద్దరిదే అని తన తప్పుని నిజాయితీగా ఒప్పుకున్నాడు రవి. తప్పు ఎవరిదో అర్థమయ్యింది కదా, ఇప్పటికైనా డ్రెస్ చేంజ్ చేసి హోంవర్క్ చేస్తావా అంటూ ప్రశ్నించింది రేవతి. చేస్తానమ్మా, ఈరోజు మాకు హోంవర్క్స్ ఏమీ లేవు, సో నేను డ్రెస్ చేంజ్ చేసుకొని అంకిత్ వాళ్ళ ఇంటికి వెళ్తాను. ఈవినింగ్ వాడిని తిట్టేశాను బాగా, తప్పు నాదే అని ఒప్పుకొని సారీ చెప్పి రేపు మ్యాచ్ కోసం ఇద్దరం కాసేపు ప్రాక్టీస్ చేసుకుంటాం అని డ్రెస్ని మార్చి బయటకు నడిచాడు రవి అంకిత్కి క్షమాపణ చెప్పేందుకు. ఇదండి కథ. ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.